ఇప్పుడు డైరెక్టర్స్ మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్స్, మల్టీ డైమెన్షన్స్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తుంటే జనాలు పిచ్చెక్కిపోయి చూస్తున్నారు. కానీ ఇదే కాన్సెప్ట్స్ గురించి మన పురాణ గ్రంథాలైన రామాయణం, మహాభారతం మరి ఎన్నో గ్రంథాలలో పొందుపరిచారని మీకు తెలుసా? అది కూడా రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ తో. అవును, రామాయణంలో అయితే శ్రీరామచంద్ర ప్రభు వారు తనువు చాలించే సమయంలో యమధర్మరాజు శ్రీరామ ప్రభు వారి వద్దకు వచ్చి, స్వామి మీరు తనువు చాలించి విష్ణువుడు అంతర్భాగం అయ్యే సమయం ఆసన్నమైంది అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ రామచంద్ర ప్రభు వారికి ఒక దిగులు చేకూరింది. ఆంజనేయ స్వామి నన్ను విడిచిపెట్టి ఉండలేడు, నేను ఇప్పుడు తనువు చాలిస్తున్నానంటే అసలు నన్ను ఈ లోకం నుంచి వెళ్ళనివ్వడని చెప్పి ఒక ఆలోచనతో ఆంజనేయ స్వామిని తన వద్దకు పిలిచి తన చేతికున్న అంగుళికాన్ని, అదే అండి ఉంగరాన్ని తీసి ఒక రంధ్రంలో వేసి, నువ్వు ఈ రంధ్రంలోకి వెళ్ళి నా ఉంగరాన్ని వెతికి తీసుకొని రామని చెప్తాడు. వెంటనే ఆంజనేయ స్వామి తన అతి చిన్న రూపమైన వానరుగా మారి ఆ రంధ్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ రంధ్రంలోకి వెళ్ళి కొంచెం దూరం వెతుక్కుంటూ వెళ్ళగా ఒక కొండ వెలుగుతూ కనిపిస్తుంది. అది ఒక బంగారు కొండలా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూశాక ఆ కొండ అంత ఉంగరాలతో నిండి ఉంటుంది. అయ్యో అని దగ్గరికి వెళ్ళి చూడడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన వెంటనే ఆ కొండ అంతా ఉంగరాలతో నిండి ఉంటుంది. ప్రతి ఉంగరం కూడా శ్రీరామచంద్ర ప్రభు వారి అంగుళికం ఎలా ఉంటుందో అలానే ప్రతి ఉంగరం అక్కడ ఉంటుంది. ఆ కొండ అంతా ఉంగరాలతో, అవి కూడా అన్ని శ్రీరామచంద్ర ప్రభు వారి ఉంగరాలు ఎలా ఉంటాయో అన్ని అలానే ఉంటాయి. ఇప్పుడు నేను స్వామివారి ఉంగరాన్ని ఎలా కనిపెట్టాలని దిగులు చెందుతున్నప్పుడు అక్కడికి ఒక అదృశ్య రూపంగా ఒక రూపం వచ్చి, ఓ హనుమ, నువ్వు చూస్తున్న ఈ కొండ, ఈ ఉంగరాలు అన్ని శ్రీరామచంద్ర ప్రభువే. నువ్వు ఇక్కడికి కొన్ని వేల సార్లు రాముల వారి ఉంగరం వెతుక్కుంటూ వచ్చావు. కొన్ని వేల సార్లు రాముల వారు ఉంగరాన్ని ఈ రంధ్రంలో వేశారు. కొన్ని వేల సార్లు నువ్వు ఆ ఉంగరాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు. కొన్ని వేల సార్లు రామాయణం జరిగింది. కొన్ని వేల సార్లు శ్రీరామచంద్ర వారు తనువును చాలిచ్చారు. కొన్ని వేల సార్లు ఈ కథ జరుగుతుంది. కొన్ని వేల సార్లు జరగబోతుంది కూడా భవిష్యత్తులో అని చెప్పాడు. అంటే దీన్నే మన ఉద్దేశంలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పారు మల్టీ డైమెన్షన్ కాన్సెప్ట్స్ గురించి. అంటే ఇది రామాయణం ఎన్నో డైమెన్షన్స్, ఎన్నో విధాలుగా ఇది జరుగుతుంది. ఇక్కడ జరిగే రామాయణం ఇంకో చోట మళ్ళీ జరగబోతుంది అనే చెప్పడాన్నే ఇలా చెప్పారు. అది మల్టీ డైమెన్షన్ కాన్సెప్ట్స్ రామాయణంలో చెప్పడం జరిగింది. తర్వాత వీడియోలో మనం మహాభారతంలో ఈ మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్స్ ఎలా వివరించారో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.